హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ రియల్ ఎస్టేట్. పెట్టుబడుల్లో భూమి మీద పెట్టుబడి పెట్టడం అనేది అత్యంత నమ్మకమైనదిగా అందరూ భావిస్తుంటారు. అందుకే మనం చూస్తున్నాం హైదరాబాద్ చుట్టుపక్కల ఏ రకంగా రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందిందో మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ప్రతి చోట నష్టం రావచ్చేమో కానీ భూమి మీద పెట్టుబడి పెడితే అది ఖచ్చితంగా 1 సంవత్సరంలో పెరిగే కొన్ని ఉంటాయి, 2 సంవత్సరాల్లో పెరిగే ఉంటాయి. మొత్తం మీద పెరగడమే తప్ప తగ్గడం అనేది భూమి మీద ఉండదు సహజంగా. అయితే ప్రభుత్వాలు మారినప్పుడు కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది జనరల్‌గా మనకొస్తున్న ఒక ఫీడ్‌బ్యాక్. ఉదాహరణకు మనం ఆంధ్రప్రదేశ్‌లో గవర్నమెంట్ మారగానే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులనేది తీసేయడం, తద్వారా అక్కడ బోలెడంత రియల్ ఎస్టేట్ పరంగా నష్టపోవటం, అనేక మంది జీవితాలు కాస్త చీకట్లో మగ్గిపోవటం అనేది జరిగింది. అంటే కేవలం ప్రభుత్వాన్ని నమ్మి తీసుకున్న తర్వాత కూడా, ప్రభుత్వం చెప్పిన నిర్ణయం తర్వాత కూడా ఆ రకమైన పరిస్థితి రావడానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అక్కడ కారణమయ్యారు. సో అదే భయంతోటి తెలంగాణలో కూడా చాలా రోజులుగా ప్రభుత్వం ఒకవేళ బీఆర్ఎస్ మారిపోతే కాంగ్రెస్ పార్టీనో లేకపోతే మరొక పార్టీనో వస్తే రియల్ ఎస్టేట్ ఉంటుందా ఇలాగా అనే ఒక సంశయంతో కొంత క్రయ విక్రయాలు తగ్గాయి ఎన్నికల ముందు. ఆ తర్వాత ఇప్పుడు ఎన్నికల తర్వాత ఆ ఎఫెక్ట్ ఎంత మేరకు ఉంది, ప్రభుత్వం మారిన ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ మీద ప్రభావం చూపుతుందా లేదా, ఈ విషయాలు మనం చర్చిద్దాం. మనతో పాటుగా రియల్ ఎస్టేట్ నిపుణులు యనమల రాజు గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. దాదాపుగా ఒక 2 దశాబ్దాలుగా ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో వివిధ కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించి ఆయనకు పరిపూర్ణమైన అవగాహన, నాలెడ్జ్ కూడా ఉన్నది. సో రాజు గారు ఫస్ట్ టైం మన స్టూడియోకి వచ్చేసారు. రాజు గారు నమస్కారం అండి. నమస్తే అండి. రాజు గారు, నేను అన్నట్టుగా రియల్ ఎస్టేట్ మీద కొత్త గవర్నమెంట్ రావటం అనేది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? డెఫినెట్గా అండి. గవర్నమెంట్ మారుతున్న ప్రతిసారి కూడా ఎవరైతే ఇన్వెస్ట్మెంటర్స్ ఉన్నారో ఆ పెట్టుబడి పెట్టే వాళ్ళంతా కూడా కొంత అయోమయానికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ బాగా మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఎప్పుడైనా కూడా పెరిగేయడానికి అవకాశం ఉన్నప్పుడు ఈ గందరగోళమైన పరిస్థితి నెలకొంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఆంధ్ర తెలంగాణ విడిపోతున్న తరుణంలో ఇక తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్లో ఫ్రీగా ల్యాండ్స్ వచ్చేస్తామనే ఊపు ఒక హైప్ క్రియేట్ అయింది. అట్లా ఫ్రీగా వచ్చినాయి రాలేదు, పైగా రేట్లు పెరిగినాయి. అట్లాగే స్థాయిలో ఎగ్జాక్ట్లీ డిమానిటైజేషన్ అయిన తర్వాత, నోట్ల రద్దు అయిన తర్వాత ఇక భూములు ఎవరు కొన్నారనుకున్నారు? భూముల క్రయ విక్రయాలు ఆగిపోయా? లేదనుకుంటే మన రీసెంట్గా వచ్చిన కరోనా వల్ల ఇక బతికితే చాలు, భూములు మనకెందుకు? విచిత్రంగా కరోనా తర్వాత చాలా మంది అనుకున్నారండి, ఎగ్జాక్ట్లీ ఏమో ఉన్నది అమ్మేసుకుందాం, ఎంజాయ్ చేద్దాం, ఎన్ని రోజులు ఉంటాం, ఎన్ని రోజులు పోతాం తెలియదు అన్న రీతిలో మాట్లాడిన మాటలు కూడా వినపడ్డాయి. ఎగ్జాక్ట్లీ. కానీ అనూహ్యంగా కరోనా టైంలో విపరీతంగా పెరిగిందండి మార్కెట్. ఎగ్జాక్ట్లీ. అంటే భూమి మాత్రమే స్థిరమైనది. మీరు ఏదైతే అనుకుంటున్న ఇన్వెస్ట్మెంట్ పద్ధతులు ఉన్నావో, ఇన్వెస్ట్మెంట్ పద్ధతుల్లో పోస్ట్ ఆఫీస్ మీద పెడితే లాభదాయకంగా లేదు, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా లాభదాయకంగా లేదు, అట్లాగే ఎవరికైనా అప్పిచ్చినా తిరిగి వచ్చే పరిస్థితి లేదు, అట్లాగే షేర్ మార్కెట్లో పెట్టినా అది భాగ్యలక్ష్మి పంపడరా, కొందరికి మాత్రమే వచ్చి అందరికీ లాస్ వచ్చే పరిస్థితి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది అందరికీ టెక్నికల్ వాల్యూస్ తెలియదు, క్రయ విక్రయాల మీద చాలా ప్రాబ్లం ఉంటుంది, కాబట్టి షేర్ మార్కెట్లో నష్టాలు ఉంటాయి. ఈవెన్ గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తే నష్టాలే ఎక్కువ, వీటితో పోలిస్తే లాభాలు. గోల్డ్ కూడా తగ్గదు కదండి ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ 2 రకాలు ఉంటుంది. మనం ఆలోచననేమో ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఆర్నమెంట్ తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ కాదు, బిస్కెట్ తీసుకుంటే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కానీ మన పెట్టుబడిదారులు, మన ఎవరైతే అనుకుంటున్నారో కొద్దిపాటి చిన్న చిన్న వాళ్ళు, వీళ్ళ ఆలోచనేమో పెట్టుబడి పెట్టి కాస్త ఇన్వెస్ట్ చేసి తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం తీసుకోవాలనేది ఆలోచన. కానీ ఆచరణాత్మక పోయేసరికల్లా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ అనుకుని ఆర్నమెంట్ మీద పెడుతున్నారు. సో ఇప్పుడు మన దగ్గర గోల్డ్ ఒక 65,000 తులం ఉందనుకుంటే ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ఇది 1 lakh పర్ తులం. అప్పుడు మనం అమ్మితే, అవసరం ఉండి తులం అమ్మితే 1 lakh తులం ఉన్నప్పుడు 1 lakh అనుకొని అమ్మితే 1 lakh వస్తుందా? రాదు. ఖచ్చితంగా 25% తీసేస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. తరుగు పోయినప్పుడు మీకు వచ్చేది ఏ 70, 80 కదా, లాభం ఎక్కడ ఉంది? అంటే మీకు గోల్డ్లోనైనా తరుగు ఉంటుంది కానీ భూమిలో తరుగు ఉండదు. భూమి మీరు ఎక్కడ తీసుకున్నా ఖచ్చితంగా అది మెరిగే తప్ప తరుగు ఉండదు. కాబట్టి భూమిని నమ్ముకొని వస్తున్న
ఎవరైనా నష్టపోయే అవకాశం లేదు. ఇందాక మీరు అన్నారు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా అని. కొత్త గవర్నమెంట్ అయినా, గత గవర్నమెంట్ అయినా, భవిష్యత్ గవర్నమెంట్ అయినా భూమిని నమ్ముకోవాల్సిందే. ఆ భూమిని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ ఏదైతే జనాలకు ఇచ్చిన గ్యారెంటీలు ఉందో, ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ గవర్నమెంట్ గ్యారెంటీలు ఇచ్చింది. ఈ 6 గ్యారెంటీల పథకం అద్భుతంగా సక్సెస్ కావాలంటే కూడా ఏకైక మార్గం రియల్ ఎస్టేట్ అభివృద్ధి సాధించడం మాత్రమే. రియల్ ఎస్టేట్ నీకు అభివృద్ధి సాధించకపోతే వచ్చే రెవెన్యూ ఈ పథకాలను కూడా వాళ్ళు సస్టైన్ అవ్వాలంటే భూమి మీద రెవెన్యూ పెంచుకోవాలి వాళ్ళు. ఖచ్చితంగా క్రయ విక్రయాలు పెరగాలి. ఎగ్జాక్ట్లీ పెరగాలంటే వాళ్ళు ఏదో ఒకటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తుండాలి, రియల్ ఎస్టేట్ పెరుగుతూ ఉండాలి. మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయగలిగితే ఏదన్నా ఒక ప్రాపర్టీ అమ్మకం కొనుగోలు జరిగితే ఒకసారి గవర్నమెంట్కు స్టాంప్ డ్యూటీ లేదా రెవెన్యూ వస్తుంది. అదే రియల్ ఎస్టేట్లో ఒక క్రయ విక్రయం జరిగితే 4 టైమ్స్ ఇన్కమ్ వస్తుంది. రైతు దగ్గర ఒక వెంచర్ వేనర్ భూమి తీసుకున్నప్పుడు అది రిజిస్ట్రేషన్ అయినప్పుడు గవర్నమెంట్కు 1 టైం రెవెన్యూ వస్తుంది. అదే భూమికి అప్రూవల్స్ తీసుకురావడానికి డిటిసిపికో హెచ్ఎండికో పోయినప్పుడు మళ్ళీ ఇంకోసారి రెవెన్యూ వస్తుంది. అది ప్లాట్గా రూపాంతరం చెంది కస్టమర్కి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు 3 టైం రెవెన్యూ వస్తుంది. సో వాటిని అమ్మించినందుకు అసోసియేట్ లేదా బ్రోకర్ ఏజెంట్ అనుకునే పర్సన్కు కమిషన్ వచ్చినప్పుడు ఈ కమిషన్ మీద కూడా టీడీఎస్ గవర్నమెంట్కి పే చేస్తారు. ఓహో, రియల్ ఎస్టేట్లో ఒక్కసారి అంటూ ఉంటే దాదాపు 4 సార్లు గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. దాంతోపాటు ఈరోజు మనం అంగీకరించినా అంగీకరించకపోయినా 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రియల్ ఎస్టేట్ని ఉపాధిగా మార్చుకొని బతుకుతున్న వారి సంఖ్య దాదాపు 70 లక్షల మంది ఉన్నారు. సో ఇక్కడ నీకు నిరుద్యోగ సమస్య పోవాలన్నా, నిరుద్యోగ సమస్య రాకుండా ఉండాలన్నా, లేదా మీరు ప్రకటించిన ఏదైతే 6 గ్యారెంటీల పథకాలకు డబ్బులు రావాలనుకున్నా ఖచ్చితంగా రియల్ ఎస్టేటే ఏకైక మార్గం. బాగుంది సార్, మీరు చెప్పినవన్నీ చాలా లాజికల్గానే ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి గవర్నమెంట్లో గతంలో జరిగింది కదా సార్, ఎస్, ఒక్కసారిగా రియల్ ఎస్టేట్లు పడిపోయి అమరావతి ఆ చుట్టుపక్కల భూములు కొన్నవాళ్ళు చాలా పెద్ద ఎత్తున నష్టపోయారు. ఆ భయం ఉంది, అట్లాంటి భయం. అంటే అది అన్ని వేళలా జరగకపోవచ్చు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే అక్కడ రాజధానిని క్రియేట్ చేయడానికి ఇక్కడ హైబ్రిడ్ వేరు, ఆర్గానిక్ వేరు. మనం తెచ్చి పెడితే హైబ్రిడ్, ఉన్నదాన్ని డెవలప్ చేస్తే ఆర్గానిక్. సో అక్కడ లేని దాన్ని ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేద్దామని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఉన్న భూముల విలువను లేని దానికి పెంచి క్రయ విక్రయాలు చేసి అక్కడ నష్టపోవడం జరిగింది. అందుకే నేను ఇప్పుడు చెప్తున్నా, అంటే ఒక తెలివైన పెట్టుబడిదారుడు ఇన్వెస్టర్ ఎట్లుండాలంటే ఆల్రెడీ డెవలప్ చెందిన ఏరియాలో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఆల్రెడీ డెవలప్మెంట్ చేసిన ఏరియా ఇల్లు కట్టుకోవడానికి పనికి వస్తుంది తప్ప ఇన్వెస్ట్మెంట్కి పనికిరాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బంజారా హిల్స్, జూబిలీ హిల్స్ లాంటి చోట్ల ఫర్ స్క్వేర్ యార్డ్ దాదాపు 2 lakhs ఉంది. ఇక్కడ 2 lakhs ఉన్న దగ్గర మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇంకంతకుమించి పెరగడం 4 lakhs అయ్యే ఛాన్స్ ఉందా? ఒకవేళ 4 lakhs అయితే కూడా చాలా డబలే కదా. డబలే. కానీ ఇన్వెస్టర్ తెలివితేటలు ఏంటి? 10 పెట్టి 100 సంపాదించడం కదా. అంతే కదా. మరి నీకు ఇక్కడ డబల్కి మించి వచ్చే అవకాశమే లేదు కదా. కాబట్టి తెలివైన ఇన్వెస్టరు ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా దగ్గర ఇన్వెస్ట్ చేయకూడదు. ఇంకా ఏదో అభివృద్ధి వస్తుందట అక్కడ, అంటే ఆ కంపెనీలు వస్తే ఆడ బాగా డెవలప్ అవుతుంది అంటే ఆడ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఊహాగానాల మీద డిపెండ్ అయ్యి అమరావతి లాంటి చోట్ల ఇన్వెస్ట్ చేశారు చూడండి. ఇక్కడ కూడా ఫార్మాసిటీ లాంటి చోట్ల ఇన్వెస్ట్ చేశారు చూడు. ఇది ఒక రకమైన తెలివైన నిర్ణయం కాదు. ఓకే, తెలివైన నిర్ణయం ఎలా ఉండాలంటే అభివృద్ధి చెందిన దగ్గర కాకుండా, అభివృద్ధి చెందబోయే 50-50 దగ్గర కాకుండా అభివృద్ధి చెందుతున్న దశ. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు చందనవెల్లి సెజ్జు లేదా సీతారాంపూర్ సెజ్జు లేదా షాద్నగర్ లాంటి లేదా ముంబై హైవే లాంటి సంబంధించిన సదాశివపేట, బుదేర్ లాంటి ఇటువంటి చోట్ల ఆల్రెడీ గవర్నమెంట్ ప్రకటించిన కంపెనీలు వచ్చి ఎగ్జిస్ట్ అవుతూ కొనసాగుతున్నాయి. అంటే అక్కడ దాదాపు పెద్ద ఎత్తున 4 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్, 5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందన్న దగ్గర 80,000కో 1,00,000 మందికో ఎంప్లాయ్మెంట్ వచ్చి
స్టార్ట్ అయ్యి రన్ అవుతున్నది చూడండి, ఇది ఇక్కడ ప్రభుత్వం ఏది మారినా మార్పు రాదు. రాదు. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మీరు చాలా వచ్చే important point వాటికి చెప్పారు. యాడ్ అవుతుందే తప్ప ఆగిపోయే ఛాయిస్ లేదు. ఇప్పుడు అదే మీకు ఫార్మసిటీ లాంటి చోటు ఉందనుకో, ఆడ ఇంకా ఏమి రాలేదు, కొంత మాత్రమే వచ్చింది. కాబట్టి ఏం చేశారా, ఈ గవర్నమెంట్ కాకుండా రేవంత్ గవర్నమెంట్ రాగానే ఇప్పుడు ఏం చేశారు, ఉమ్, రద్దు చేశారు. అవును. సో ఇటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే తెలివిగల పెట్టుబడిదారుడు ఎప్పుడైనా కూడా, ఎందుకంటే అభివృద్ధి పైసా చెందుతున్న ప్రాంతంలో చేయాలి. ఎగ్జాక్ట్లీ చెందుతున్న దగ్గర పెడితే ఉమ్. మనం కూడా దాన్ని అది ఎఫెక్ట్ చెందే ప్రభావం తక్కువ ఉంటుంది. దాని మీద ఎగ్జాక్ట్లీ ఏ నిర్ణయాలు తీసుకున్నా దాని మీద ప్రభావం పడదు. ఎగ్జాక్ట్లీ వెరీ నైస్ అండి. అంటే ఓవరాల్ ఇప్పుడు సేఫే అంటారా? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్టుబడులు సేఫే అంటారా? ఖచ్చితంగా సేఫ్